హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మురళీ డీ క్రూజ్. ఈరోజు ఇంకో మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. చీకట్లో. సో గైస్, చీకట్లో అనే ఒక మూవీ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతా ఉంది. లీడ్ రోల్లో శోభితా దూలిపల్ల నటించింది. అండ్ యాస్ చీకట్లో మూవీ చాలా డార్క్ అండ్ సీరియస్ టోన్లో ఉంటుంది. స్టోరీ బ్రీఫ్గా చెప్పాలంటే, ఈ సినిమా కథ సంధ్య అనే ఒక ట్రూ క్రైమ్ పాడ్కాస్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తన ఇంటర్న్ బాబీ అనుమానాస్పదంగా చనిపోవడంతో ఆమె గతంలో జరిగిన కొన్ని భయంకరమైన నేరాలపై దర్యాప్తు మొదలుపెడుతుంది. ఈ కేసులో కొన్ని ప్రత్యేకమైన గుర్తులు, ప్యాటర్న్స్ ఉంటాయి. అవి కథకి మిస్టరీ టచ్ చేస్తూ ఉంటాయి. స్లోగా క్లూస్ కనెక్ట్ అవుతూ సొసైటీ డార్క్ సైడ్, మీడియా హైపోక్రసీ, సైలెన్స్ అరౌండ్ క్రైమ్స్ అన్నీ రివీల్ అవుతాయి. ఇది ఒక మాస్ మూవీ అయితే కాదు. అండ్ ఇది ఒక థ్రిల్లర్, కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. ఇక్కడ ఏం పనిచేస్తుందంటే శోభితా దొలుపల్ పర్ఫార్మెన్స్. ఎస్, ఓకే, బాగా చేసింది. మహిళలపై జరిగే నేరాలు, మీడియా సెన్సేషనలిజం, సమాజపు నిర్లక్ష్యం వంటి విషయాలపై ప్రశ్నలు వేస్తుంది. సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్ని బాగా పెంచుతాయి. సెకండ్ హాఫ్ కొంతమందికి ఎక్కువగా ఎంగేజింగ్గా అనిపించి నచ్చుతుంది. ఇక్కడ నాకేం పని చేయలేదంటే నెగిటివ్స్. కథనం కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతుంది. స్క్రీన్ ప్లే అంతా లైట్గా అనిపించదు. క్లైమాక్స్ కొంతమందికి తొందరగా ముగించినట్టు లేదా ఊహించదగ్గలుగా అనిపించింది. థ్రిల్లర్లో ఉండాల్సిన షాక్ వాల్యూ కొద్దిగా తక్కువ అని నా అభిప్రాయం. మొత్తం మీద ఇది మాస్ ఎంటర్టైనర్ అయితే కాదు. డీప్ క్రైమ్ థ్రిల్లర్, సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఒకసారి చూడొచ్చు. ఫాస్ట్ పేస్డ్ ట్విస్టులతో నిండిన సినిమా ఆశిస్తే కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ చీకట్లో అనేది ఒకసారి చూడదగిన సినిమా. సింపుల్గా చెప్పాలంటే చీకట్లో ఒక మంచి ఐడియా, బలహీనమైన నటన ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ ఇంకా బాగా ఉండాల్సింది. థ్యాంక్ యూ. షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మురళీ డీ క్రూజ్. హిట్ ద బెల్ బటన్. థ్యాంక్ యూ.